సర్వశక్తిమంతుడా, నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందుమని వినగల చెవి, చూడగల కన్ను బిడ్డలకు దాచి. దేవా, ఈ ఉపవాస ప్రార్థన నీ పాద సన్నిధిలో అంగీకారముగా ఉండటానికి, అద్భుతమైన మేళ్ళు మేము పొందటానికి నన్నును ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ పాట పాడారు, ప్రార్థన దేవుని సందర్శన. 90 అంటే 2009లో కొత్తపల్లి నుండి ఏలియా మేస్టర్ వచ్చాడు. ఆ భార్య ప్రెసిడెంట్ అవ్వాలని. వాళ్ళ కుటుంబం వాళ్ళ బామ్మర్ది కుటుంబమే కానీ ఇంకెవరూ లేరు ఓట్లు వేయటానికి. ఆ ఊరు ప్రెసిడెంట్ అవ్వటానికి ఆయన మేస్టరే కానీ కోపం ఎక్కువ. ఆ పిల్లల్ని కోపడినా ఎవరికైనా సమాధానం కోపంగానే ఇస్తాడట. ఆయన గురించి విన్నాం. ఆ ఊళ్ళో కొన్ని అద్భుతాలు జరిగినాయి. నిజంగా మరి రాంబాబు రావటానికి, కొత్తపల్లి నుంచి బేబీ రావటానికి, ఇంకెందరో రావటానికి ఏలియా మేస్టరే మార్గదర్శకుడుగా త్రోవ చూపే స్తంభంలాగా నిలబెట్టాడు దేవుడు. కొన్నాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు బ్లడ్ షుగర్ తగ్గింది, బాగయ్యాడు. కనుక వాళ్ళ భార్యని వైస్ ప్రెసిడెంట్, అది ప్రెసిడెంట్గా నిలబెడతా కానీ వాక్యం కోసం వచ్చాడు. నేను అన్నాను, రిటైర్డ్ అయ్యారు కదా మాస్టర్ చేసి, ఆ డబ్బంతా తాగిట్టాక వాడటాక ఎందుకు ఖర్చు అయిపోద్ది, ఎందుకంటే హాయిగా ఊరుకోండి, అసలు రాజకీయాలు ఎందుకు అని చెప్పాను. కానీ ఆయన వాక్యం తీయమని వచ్చాడని మా ఆయన గారు, అంటే ఏలియా గారు వాక్యం తీయమన్నారు. సింహం అని వచ్చింది. సింహం అంటే రాజు అడవికి, రైట్ వేసేయండి, ఎన్ఎంఎస్గా వస్తుంది, మరొకరు పోటీ లేరని చెప్పాను. ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. అదే టైంలో సరిపిల్లో ఐసు సత్యనారాయణ మనవుడికి 9 నెలల పిల్లోడికి కిడ్నీలో రాళ్ళట. రాళ్ళని వాళ్ళకి తెలియదు. బీమారం 2-3 హాస్పిటల్ తిప్పారు, వాళ్ళు కూడా చెప్పలేదు. 5 రోజులు పేస ఆగిపోయింది. ఒళ్ళంతా నీరు చేరిపోయి కనుగుడ్డులు కూడా ఉబ్బిపోయి ఆ పిల్లోని తీసుకొచ్చారు. వాడిని ఏడ్చేవాడిని ఆపేవాళ్ళు లేరు. 5-6 తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ఊళ్ళో ప్రెసిడెంట్, పాత ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ పులి సుబ్బారావు గారు 4వ కుమార్తె కొడుకు చనిపోయినోడు బతికాడని ఆ ఊరికి ఆ సువార్త అందింది. ఆ అందినందుకు గాను ఆ వ్యాధి కూడా ఏదో చెప్తారు బాగవుతావు అని తీసుకొచ్చారు. నేను దేవుడిని అడుగుతున్నాను, ఆ పిల్లోడు ఏడుస్తుంటే ఎవరో ఊరుకోబెట్టలేకపోతున్నారు. నేను నూనె తీసుకుంటాను, ప్రార్థన చేస్తాను, అప్పుడు ఏడుపు మానకపోతే మాత్రం ప్రార్థనకు జవాబు వచ్చినట్టు ఉండదు కదా. అందుకు తీసుకొస్తాం గొప్పే. ఎవరో చెప్తే తీసుకొచ్చారు, అది గొప్ప కాదు. బాగు చేయటం దేవుడు గొప్ప. దేవుని ఇష్టం. ఎవరు గొప్ప దేవుడైన యెహోవా మొరాలకించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతిఫలం ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఆయన పుట్టుకతోటే వచ్చింది ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ సువార్త ఇక్కడ యేసు అద్భుతాలు చేస్తున్నాడని విన్నారు, వచ్చారు. ఆ పిల్లోడు ఏడు ఊరుకోబెట్టలేక సతమతం అవుతున్నారు. నేను ప్రభువుని అడుగుతున్నాను, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. 9 నెలల పిల్లోడు కిడ్నీలో రాళ్ళేంటి, ఎవరైనా నమ్ముతారా? నేను చెప్పాను. నిజంగా ఎల్లుండకు పడతాయి అని చెప్పాను.
అప్పుడు చెప్పారు, వాళ్ళకి 5 రోజులు అయిందండి, రాత్రింబగళ్ళు పేసల్లా, ఈ మాత్రం లావు అయిపోయాడు. అన్నం తినిపించి 15 రోజులు అవ్వలేదట, 9వ నెల పిల్లోడు. ఎల్లుండి వరకు బ్రతుకుతాడా అన్నాడు. రాసిస్తాను, బ్రతుకుతాడని. ఎవ్వరు అలా గ్యారంటీ ఇవ్వరు. కానీ ఎల్లుండికి 3 రాళ్ళు పడినాయి. వాళ్ళ ప్రభు తట్టు తిరగటానికి 3 రోజులు పట్టిందేమో. పౌలు గారే 3 రోజులు ఉపవాసం ఉన్నాడట. సరిపెళ్ళి ఐసు సత్యనారాయణ వాళ్ళ తమ్ముడు సుబ్రహ్మణ్యం లారీ లక్కీ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్తో కూడా చెప్పగలను. వాళ్ళ అమ్మ దుర్గ గుడిలో పూజ చేస్తుందట, దీపారాధన చేస్తుంది. అటువంటి కుటుంబంలో వాళ్ళ ముదిమనవడి గురించి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడికి దర్శనం, యేసు సమాధిలోంచి లేచినట్టు, జలబడిందని, నీరు పడింది. అదిగో యేసు ప్రభు సమాధిలోంచి లేచాడని అనగానే 3 రాళ్ళు పడినాయంట పేస్ ద్వారా. నేను తెల్లటి గుడ్డేసుకుని స్తుతింతా ప్రార్థన చేస్తూ ఉండమన్నాను వాళ్ళతో. ఆ అద్భుతం జరిగింది. తర్వాత 3 రాళ్ళు, 6 రాళ్ళు, పొట్లం గట్టుకు 3 రాళ్ళు తెస్తే సత్యనారాయణ అమృతాంజన్ చేసా గాజు ఉండే, అందులో నువ్వే మర్చిపోతావు మళ్ళీ. ఈ అద్భుతం దేవుడు చేసిన సంగతి నువ్వే. చాలామంది అవసరం అప్పుడు స్వస్థత కావాలన్నప్పుడు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితి. నిజంగా హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు, డబ్బు లేదు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళకుండా బాగాడు. వచ్చినాడు. మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు 500-600 మందికి పెద్ద కూటం పెట్టారు. అక్కడికి రక్షణానందం గారు చర్చిలో పరిచర్య చేస్తారు. ప్రేమ అక్కడ ఉంది, ఆవిడ కూడా వచ్చింది ఆ మీటింగ్కి. అంటే వినటానికి పడాల అమ్మాజీ గారు అంటే అవును మేము ఎరుగుదు, మా మీటింగ్ కూడా ఆవిడ వస్తుందంటూ అక్కడికి వచ్చింది సరిపెళ్ళి. ఆ జనానికి అందరికీ భోజనం. నిజంగా ఆశ్చర్యకరంగా అక్కడికి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు, భాస్కర్రావు భార్య అని. కాళ్ళు పడిపోయినాయి, 5 సంవత్సరాలు, 4-5 అయినాయి. ఆ యొక్క మరి భాస్కర్రావు అంటే నిజంగా బట్టలు అమ్ముతాడు, సాలీలు కాబోలు. నిజంగా ఆయన భార్య అని కుర్చీలో, తోపుడు కుర్చీలో తీసుకొచ్చారు. ఇక్కడ అద్భుతం జరిగిందని విని వాళ్ళు కూడా రెడీ అయ్యారు వచ్చే రోజుకి. మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టే రోజుకి తీసుకొస్తే నేను అన్నాను, నువ్వు ఉండాలన్నాను దేవుణ్ణి. ఎవరు ఉండాలి? నేను సరిపోను. ఒక అద్భుతం చేస్తే గొప్ప కాదు, ఒక ఆశ్చర్యకార్యం చేస్తే గొప్ప కాదు. ఆ అమ్మాయికి మొత్తం పడిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, సప్లై లేదు 2 కాళ్ళకి. ఆ భర్త తెల్లటి బట్టలు వేసుకుని పెద్ద జమీందారులుగా కమ్యూనిస్ట్ లీడర్ అట. ఆ భాస్కరరావు గెంటుకుంటూ రోడ్డు మీద నడుపుకుంటూ వచ్చాడు. ప్రార్థన కంటే ఎక్కడో పడాలా ఆవిడ వచ్చిందంట అమ్మాజీ గారు అని. ఆవిడ ప్రార్థన చేసి అద్భుతం జరిగింది. 6 రాళ్ళు, 9 నెలల పిల్లోడు, కిడ్నీలో ఉన్నాయి. ఆవిడ చెప్పటమే కాకుండా పేసు ద్వారా పని, అది అద్భుతం. ఆపరేషన్ లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళు కూడా భీమవరం డాక్టర్లకు చూపించి వచ్చాడు. సత్యనారాయణ మీరేమీ చెప్పలేదు, శిలను ఎక్కించారు. ఆ నీరు ఈ నీరు ఏకమైపోయింది. దానికి ఇప్పుడు డయాసిస్ చేస్తున్నారు చాలామంది. మెడ దగ్గర ఓపెన్ చేసి తీసి నీరు డివైడ్ చేసి రక్తం కూడా కలిపి ఎక్కిస్తున్నారు బతకటానికి, కిడ్నీలు పోయిన వాళ్ళకి. ఆ పిల్లడు కిడ్నీలు వాళ్ళ ఇప్పటికి బ్రతుకున్నాడు, పెళ్ళై పిల్లలు కంట. అయితే నిజంగా చూడండి, ఆ కుంటమ్మాయిని తీసుకొచ్చారు. నాకు ఎంతో అవమానంగా సిగ్గుగా తోచింది. ప్రభు నన్ను నువ్వు ఉండాలి ఇలాంటికి. అది ఒక అద్భుతం జరిగిందంటే చాలామంది వచ్చేస్తారు. అందరికీ చెయ్యాలి సుమా నువ్వు.
అది చూడాలి తర్వాత అనుకున్నా. నిజంగా 2 వారాలు సరిపెళ్ళి చర్చిలోకి అదే కుర్చీలో తీసుకొచ్చారు. ప్రతి లక్ష వారం జరిగేది. 3వ వారానికి తనకు 2 కాళ్ళు వచ్చేసి. ఎందుకో తెలుసా? ఆ భాస్కర్రావు నేనే తాళాలు తీయించానండి, అన్నీ చేయించానండి, జనాన్ని ఈ గుమ్మం గుండా వచ్చి ప్రార్థనకి ఈ గుమ్మం గుండా వెళ్ళేలా చేస్తున్నానని మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. అన్నీ చేశాడు. ఒకనాడు మేము లక్షవారం వెళ్ళేలోకి తాళాలు తీసిలేడు, ఎవరు తీయలేదు. ఏసు మాస్టర్ ఉన్నారు, వాళ్ళు తీయలే, పట్టించుకోలే. మోషే ఇక్కడికి వచ్చి బాగుపడ్డవాడు. మోషే ఎలియా మాస్టర్ బంధువులు ఎన్నో మేళ్ళు పొందారు. ఆయన ఆర్కెస్ట్రా చక్కగా వాయిస్తాడు. అది ముందు ఉంటారు వాళ్ళు, ముందు గాయకులు ముందు ఉండాలి. మాకంటే ఉండవలసిన వాడు రాలేదు. అయ్యగారేమో వెంటనే ఇక్కడ దాకా 2 బళ్ళు వేసుకొచ్చాం, ఇంటిలో కూర్చోలేకపోతున్నావేంటి నువ్వు, మాకు ఇన్ని పెడుతున్నావు అని అక్కడ కోప్పడిపోతున్నాడు. గజ గజ వణుకుతున్నాను. నాకు చాలా కోపం వచ్చింది. భాస్కరం ఎక్కడ ఉన్నాడు అన్నాను. కౌరు చెట్టు వచ్చాడు. తాళాలండి, తాళాలు. ఇవాళ లక్షవారం అండి అంటున్నాడు. సరే, వారం మర్చిపోతున్నారు మీరు అనుకుని తీసాడు. నాకు కోపం వచ్చింది. ఆ రోజు కూడా మా ఇంటికి వచ్చి చేయమంటున్నాడు. ఇంటికి అంటే వర్షం వచ్చింది, వర్షం నీళ్లు మోకాళ్ళు లోతున్నాయి. ఆ సందులో తీసుకురాలేక వచ్చాడు. నాకు అప్పటికి కోపం వచ్చిందేమో, వెళ్ళేటప్పటికి కూడా కోపం తగ్గలేదేమో. మొత్తం మీద నేను రావక్కర్లా, మళ్ళీ వారం మీ ఆవిడ నడుస్తూ వస్తుంది అన్నాను. మీ ఇంటి దాకా నేను వచ్చేం చేయక్కర్లా, నూనె రాస్తే బాగా ఎదగాలి, దేవుడే పవర్ పంపుతాడు, మళ్ళీ లక్షవారం నడుస్తుంది అన్నాను. అన్నదాన్ని మర్చిపోయాడు. ఇంటికి వచ్చి విజ్ఞాపన ప్రార్థన కూడా చేయడు. ఆ మాటే ఆమెను బాగు చేస్తుంది. దేవుని స్తోత్ర. బాగైపోయింది. నేను వెళ్ళా, అంత లోతు నీళ్ళలో, రొచ్చు నీళ్ళలో వెళ్ళా. ఆవిడే 2 కాళ్ళు పట్టేవక అక్కడే వేసిపోతాయి. ఆ ఇల్లు అద్దిల్లు. ఆవిడ చుట్టూ అన్ని సరుకులు పెట్టాడు టీ పెట్టుకు తాగటానికి. ఆయనేమో బట్టలు అమ్ముకొస్తాడు. మంచి జ్ఞానంగా తెలివిగా మాట్లాడగలడు అందరితో. ఆ ఎమ్మెల్యే నేరుడు, ఏళ్ళు నేరుడు అంటూ. కానీ నిరానన్నాను. అన్నా దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. మళ్ళీ లక్షవారం నేను వెళ్ళినప్పుడు అనుకుంటున్నాను, నడిసొత్తది మళ్ళీ లక్షవారం అన్నాను అనుకుని గుర్తొచ్చింది. ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు కూడా. కనికరించు ప్రభు అంటున్నాను. ఈ లోపల ఆరాధన లేచి వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాను. ఆవిడ కూడా లేచి నుంచు. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూశాను. చూసిందని చెప్పకుండా ఉండలేను. వీటికి సమయం అయిపోద్దని నేను చెప్పట్లా. చెప్పకపోతే మహిమ గలవాడని కొనియాడలేని వారు అవుతాం. గర్వం అంట. అందుకు ఆయన చాటున ఏడుస్తానంటాడు. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం 10వ వచనంలో, చెవికి వినడి, గర్వపడకూడదు. నా గురించి చెప్తాకు సిగ్గుపడద్దు, గర్వపడవద్దు అంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు పుట్టిన పాటది ఎవరు రాస్తారో కానీ, ప్రార్థనే చెయ్యని నాకు ప్రార్థన నేర్పిన దేవుడు, పరిశుద్ధాత్మని ఇచ్చి అడగకుండానే ఆత్మతో నింపి అద్భుతాలు చేయించిన దేవుడు. అప్పుడు ఇప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. ఎంతోమంది రాళ్ళు కరిగిపోయినాయి. దేవుడు అద్భుతాలు చేశాడు. మంచిది. ఈరోజు ఉపవాస కూడికి సంబంధించిన వాక్యాలు చదువుకుందాం. సమూయేలు గ్రంథం
సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదువు. మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకొనిరి. ఇశ్రాయేలీయులు చేసిన పనిది. మన పని ఏంటి? ఎప్పుడన్నా ఒప్పుకున్నావా మన పాపాలు? మనకు జ్ఞాపకం లేవా? ధ్యానిద్దాం. అవి దాక్కునేయా? అవి మనకు ముందర నడుస్తాయట, మన వెంట కూడా వస్తాయట. పాపం ఉంటే పాతాళము ఎలాగైతే నీళ్ళట ఆరిపోతాయట. యోబు గ్రంథంలో ఉంది. ఉష్ణము వలన నీరు ఎలా అయితే ఎగిసిపోద్దో, లేకుండా పోతుందో, నీటి ఆవిరైపోద్దో నీరు, అలాగే నిజంగా పాతాళం పట్టుకుంటుందంట పాపం చేసిన వాడిని. అందుకేనేమో దావీదు 30వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, నేను నీకు యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణాన్ని లేవదీసావు అన్నాడు. దేవుని స్తోత్ర. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? దావీదు ప్రాణం కొయ్యలోకి వెళ్ళింది. 5వ ప్రాణం. ఒక జ్వరం వస్తే పడిపోతాం, ఆహారం చేదైపోద్ది, నరాల్లో సారం పోద్ది. చాలామంది జ్వరం వచ్చినప్పుడు సెల్లులు పెడతారు. నిజంగా అతడు చాలా క్షేమకాలంలో నా పర్వతాన్ని స్థిరపరిచింది నువ్వు, నేనేదో అనుకున్నాను అంటాడు. కానీ అక్కడే అంటాడు, నీ కోపం నిమిషం మాత్రం, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుందన్నాడు. సత్యాన్ని గ్రహించాడు. అప్పుడు నేను నీకే మొరపెట్టాను, నా ప్రభువునే బతిమాలుకున్నాను. డాక్టర్ని కాదు, ఇంట్లో బిడ్డలు కాదు, తీసుకెళ్ళి పడేయండిరా. యెహోవాకు మొరపెట్టుకున్నాడట. ఒక రాజు, సైన్యం ఉన్నాడు చేతి కింద. ఏ దేవుడైతే తన రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడో, తన పుట్టిన దినాన్ని ఎరిగిన దేవుడు, తన గొర్రెలను కాచుకుంటే పిలిచి మరి అభిషేకించిన దేవుడు. కొందరు అభిషేకాన్ని మరవరు, కొందరు అభిషేకం యొక్క విలువ తెలియకుండా బ్రతుకుతారు. దేవుని చేత అభిషేకింపబడితేనే కానీ మనము ఇక్కడికి రావు. నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ ఎవడు నా యొద్దకు యేసు అనే నామం దగ్గరికి రావాలంటే ఆషామాషి కాదు. ఆయన మనల్ని ప్రేమించిందే దరిదాపులకు రాలేం. దేవుని సేవకులగ్ని జ్వాలలట, దేవుని దూతల గాలట కనబడరు. కానీ దేవుడు తన దూతలను వాయువులుగాను, తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడట. వాళ్ళు చేసుకోలేరు. కావాలంటే పౌడర్ రాసుకుని ఏదో చేసుకోగలరేమో, కానీ వాళ్ళకాళ్ళు అగ్నిగా మారలేరు, గాలిగా కూడా ఉండలేరు. ఆయన చేసుకుంటాడంట దూతలను వాయువులుగా. మీ సహోదరులు ఎవరు అంటే దేవుని సంఘానికి దూతలు అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. అంతేకాదు క్రీస్తు మహిమ అన్నాడు. మనం అంటే క్రీస్తుకు మహిమట, మనమే క్రీస్తు మహిమ, మనమే. మనం ప్రకటించే సువార్తే.
క్రీస్తు మహిమ. దేవుని స్వరూపమైన క్రీస్తు పుట్టి తను పరలోకానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 1990 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు కూడా క్రీస్తు మహిమే సువార్త. సువార్తలోనే మహిమ ఉంది. సువార్త సభలెన్నో జరుగుతున్నాయి. మహిమట, దేవుని స్తోత్ర. క్రీస్తు మహిమట. సహోదరులు, ఎంత ప్రేమ! యేసు అంటాడు, మిమ్మల్ని ఏమని పిలవను? స్నేహితులను పిలుస్తున్నాను. మీకు పరలోకమందు తండ్రి ఉన్నాడు. పరలోక ప్రార్థన నేర్పాడు శిష్యులకి, తన ద్వారా బాప్తిసం పొందిన వాళ్ళకి చెప్పాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. పరలోకంలో నాకు అధికారం ఉంది, భూమి మీద కూడా అధికారం నా తండ్రి ఇచ్చాడు, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపడతాడు, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వారు వాళ్ళు ఈ సూచక్రియలు జరుగుతాయి, కనబడతాయి. నా నమ్మని దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. అరే ఎక్కడి నుంచి వచ్చావురా అన్నవాడు నోరు పోతాడు. దెయ్యాన్ని వెళ్ళగొడతాడు, రోగులను స్వస్థపరుస్తాడు, చనిపోయిన వాళ్ళని లేపుతాడు. లేపండి, కుష్టు రోగులను శుద్ధులుగా వచ్చేయండి. కానీ ఉచితంగా పొందాడు. ఉచితంగా ఇవ్వండి. ఏంటది? మీకు కలిగింది, నేను ఇచ్చిన వరం, నేను ఇచ్చిన ప్రేమ, మీ హృదయంలో కుమ్మరించిన పరిశుద్ధాత్మ అభిషేకం, మీ మీద కుమ్మరించిన పరిశుద్ధాత్మ అభిషేకం. అది సత్యమే కానీ అబద్ధం కాదు. మీకున్న వరం నిర్లక్ష్య పెట్టద్దు, ఇవ్వండి. పేతురు యోహానులు ఇచ్చారు, కుంటి భిక్షకుని లేపాడు, నడిపాడు. మందిరంలో, ఆలయంలో, శృంగారం అనే దేవాలయంలో ఉన్నవారు అదిరారు. అపోస్తలుని చూసిన వారు, భూలోకాన్ని తల క్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారన్నారు. సరిపిల్ల ఏలేమేస్తారు భార్య ప్రెసిడెంట్ అవ్వటమే కాదు, అనేక మంది కదిలి వచ్చారు. దేవుని స్తోత్ర. ఇప్పటికీ నడిచి కూడా వస్తారు ఆ ఊరు వారు. ఎందుకంటే యేసు అరణ్యములో ఉన్నాడన్న సంగతి విన్న జనులు కాలి నడకతో వచ్చారు. ఆ వచ్చిన వారి మీద యేసు కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడు? రోగులైన వారిని బాగు చేశాడు. తర్వాత బోధ చేసి ఇంటికి పంపాడు ఆరోగ్యవంతులుగా. కుంటోళ్ళుగా లేరు, నడుస్తూ వెళ్ళారు. గుడ్డివారు చూపు పొంది వెళ్ళారు. చెమిటి వారు వినికిడి కలిగి వెళ్ళారు. మోగవారు మాట్లాడుతూ వెళ్ళారు. యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు నూతన సృష్టిగా మారిపోయారు. యేసును చూడాలని ఆశ పెట్టుకున్న వారి ప్రాణాలను ఆయన తృప్తిపరిచాడు. ప్రాణం ఉన్నవారికి ఆశ ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళకి ఉంటుందా? వెళ్దాం అనుకున్నాం అంటూ పోతారు. కనుక మనం కూడా దేవుని వాక్యం వినివారు మాత్రమే కాక దాన్ని గ్రహించేవారిగా కూడా ఉండాలి. ఇశ్రాయేలీయులకి మార్గదర్శకుడుగా, దీర్ఘదర్శకుడుగా ఉన్న సమూయేలు అక్కడికి వచ్చాడు. చదవండి మొదటి నుండి. వారు మిస్కాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉన్నారట. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని. ఎజ్రా కాలంలో అలాగే యెరూషలేము అగ్నితో కాల్చబడింది. దాని నిమిత్తం నెహమ్యా అలాగే కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడట. కొన్ని దినాలు ఉపవాసం ఉండి కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేశాడట. దేశం పాడైపోయిందని, దాని గుమ్మాలన్నీ అగ్నితో కాల్చబడినాయని, దేవాలయం కూడా కాల్చారని శత్రువులు. బబులోన్ రాజు వచ్చి
కాల్చాడని. యిర్మీయా ద్వారా ఉపవాసం ఉండి మారండి అని చెబితే మీరు ఉపవాసం ఉండాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, మీ చెడుతనం విడవాలని రాజు కబురు చెప్తే శీతాకాలం కుంపట్లో అగ్నిలో కాల్చాడంట, ముక్క ముక్కలుగా చీరి. శత్రువులకి దేశం అప్పగిస్తున్నాడని ప్రవక్త అయిన యిర్మీయా తనకు మందదృష్టి చూపు తగ్గటం వల్ల ఎవరితో రాయించాడు? బాలాకుతో రాయించి మరీ పంపితే ఆ పత్రిక చదివిన రాజు కోపం వచ్చి వీడు శత్రువులతో ఏకమైపోతున్నాడు, ఈయన తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టండి అన్నారు ప్రవక్తను. మనస్సు మార్చుకొని దేవుని కృప పొందలేక, ఉపవాసం ఉండలేక, తాము తగ్గించుకోలేక, కన్నీరు కార్చలేక యిర్మీయా కాలంలో ఉపవాస దినాన్ని నిర్లక్ష్య పెట్టారు. లేరు. ప్రవక్త వాక్ అబద్ధమని మాట్లాడేవాడు వాడిలో యిర్మీయాలో లేడనుకొని గతంలో చెప్పినప్పుడు ఎన్నో కార్యాలు వారు చూశారు. యిర్మీయా నోట నా మాటలు ఉంచుతానని చెప్పాడు దేవుడు. ఈ దేశం పెళ్ళగించటానికి, నాటటానికి, పడగొట్టడానికి, కట్టడానికి నిన్ను నా నోరుగా వాడుకుంటున్నాను, నీ నోట నా మాటలు ఉంచుతున్నాను. బాలుణ్ణి అన్నాడు, రాజుల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అన్నీ తెలిసి మూర్ఖంగా ఉన్నప్పుడు శత్రురాజు రానే వచ్చాడు, అగ్నితో తగలబెట్టాడు ఆ దేశాన్ని. ఏం చేశాడు? రాజు కుంపట్లో పడేసినందుకు ఈ అగ్నితో కాలుస్తాడని కొన్ని మాటలు రాయించాడు. మొదటి రాశాడు యిర్మీయా, మళ్ళా రాయించాడు. విలాప వాక్యాలు జత చేశాడు. ముందు శత్రువులు వస్తారు, దేశాన్ని పాడు చేస్తారని స్వాధీనపరుచుకుంటా. అది వినకుండా కుంపట్లో కాగితాలు తగలబెట్టినందుకు రెండవసారి విలాప వాక్యాలు దానికి జత చేశాడు. కాలు తగలబెడతాడు. కనుక దేవుని సన్నిధిలో మనం దుఃఖపడి కన్నీటితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన అవసరాలు తీరకపోవటానికి అడ్డేంటో, దేవుడు ఎందుకు మన ఎడల కనికరం చూపిస్తలేదో, మన దేశం మీద ఎవరి కన్ను, శత్రువుల కన్ను పడకూడదని ప్రార్థన చేయాలి.